నేను వస్తున్నాను వైట్ టైగర్. మనం మాట్లాడుకుందాం. నువ్వు లోపల ఉన్నావు నాకు తెలుసు స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ ఇప్పుడు నాలో కలిసిపోయాడు. నువ్వు లోపల ఉన్నావని తెలిసి కూడా నిన్ను కాపాడలేకపోతున్నందుకు నన్ను క్షమించు. వేరే దారి లేదు. నువ్వు పీటర్ని చూసావా? లేదు, ఇది నిజంగా చాలా బాగుంది కదా. వావ్, ఇది స్పైడర్ మ్యాన్ కంటే ఎంతో బలంగా ఉంది. హరి నో. హే, ఇలా చూడు. హ్యారీని ఏమైనా చేసావంటే ఊరుకోను. హ్యారీ, నేను పట్టుకోలేకపోతున్నాను. నువ్వు నన్ను కింద పడకుండా కాపాడగలవు కదా? నేను ప్రయత్నిస్తాను. వీడు చాలా బలంగా ఉన్నాడు. నా వల్ల కావట్లేదు. నోవా, నాకు సాయం చేయి. నీకు స్పైడర్ మ్యాన్ కావాలా? అయితే నీకు బెదురు కలిగిస్తాను, చూడు. దీని గురించి ఫ్యూరీకి చెప్పొద్దు. ఇది పాడైనందుకు మందలిస్తారు. ఎందుకు అలా చూస్తున్నారు? మీరు నా స్నేహితుడు పీటర్ని చూసారా? ఆముద్దు పప్ప మంచి పర్సనాలిటీ. జుట్టు అందంగా ఉంటుంది. యావరేజ్ 98% తెచ్చుకుంటాడే. వాడినైతే ఎక్కడా చూడలేదు. కంగారు పడకు, తను బాగానే ఉంది. తనే నా మంచి స్నేహితుడు. మీరు దాన్ని అంతం చేశారా? చాలా మంచిది. వాళ్ళకేమైనా సాయం కావాలేమో చూడండి. హ్యారీ, కాస్తుంటే ఏమీ ఉండేది. స్పైడర్ మ్యాన్ ఉండబట్టి సరిపోయింది. అవును, లేకపోతే ఈ పాటికి నా పని అంతే. ఈ పథకం కూడా విడిసి కొట్టిందా? కంగారు పడకు. ప్రతిసారి ఇలా ఏదో ఒకటి అవుతోంది. ప్రతిసారి నీ ఉపాయంతో అమాయకపు ప్రజలను ఇరికిస్తున్నావు. ఈసారి ఇలాంటి ఉపాయాలు నాకొద్దు. ఎందుకంటే ఇంకా గొప్ప పరిజ్ఞానం కావాలి. దాన్ని ఆ స్పైడర్ మ్యాన్ కానీ ఆ స్నేహితులు కానీ ఆపకూడదు. నేను కూడా అలాగే తయారు చేస్తాను సార్. నువ్వు తుడవాల్సింది దీంతో. నాకు తెలుసులే. హాయ్. హాయ్. నేను మీ ఇద్దరికి ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నాను అనుకుంటా. నన్ను క్షమించు. నువ్వు కూడానా? హ్యారీ, అది నువ్వింకా నా మంచి స్నేహితుడివే. ఎప్పటికీ. అయితే సరే. ఇలా చూడు, వాళ్ళేమి చెడ్డవాళ్ళు కాదు. ఒక శామ్ తప్ప. తను అదో రకం. అందరం ఒకరోజు కలిసిపోతాంలే. నువ్వు మంచివాళ్ళు అనుకుంటేనే వాళ్లతో స్నేహం చెయ్యి. కానీ పీటర్, ప్రస్తుతానికి నాకు కొత్త స్నేహితులు అక్కర్లేదు.